అందరికీ నమస్కారం. మీ అందరినీ ఈ నా ఛానల్కి సుస్వాగతం పలుకుతున్నాను. నా పేరు డాక్టర్ సోమశేఖర్ రెడ్డి కేఎస్. నేను ఇప్పుడు మధుమేహం లేదా సక్కిరికాయల ಬಗ್ಗೆ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలుసు, ఇప్పుడు సక్కిరికాయల చాలా అవుతా ఉంది. దాంట్లో ప్రపంచము అలా ఇండియాలోనూ చాలా జాస్తి అవుతూ ఉంది. దాని ಬಗ್ಗೆ తెలిసేది ఇంపార్టెంట్. ఇప్పుడు ಯಾವುದೇ విషయము లేదు, ಯಾವುದೇ కాయల ಬಗ್ಗೆ మాట్లాడాలంటే మనం ఒక వర్డ్ యూజ్ చేస్తాము, అది కాన్సెప్ట్ అని. ఇప్పుడు మనం చదివేదానికి, నాలెడ్జ్ చాలా చేసుకునేదానికి చాలా మార్క్స్ రాని అని కాదు. అలాగనే సక్కిరికాయలో వచ్చింది, నేను మాత్రలో లేదు ఇన్సులిన్ తీసుకొని షుగర్ కంట్రోల్ చేసుకుంటే నాకు ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది అంటే అది తప్పు. అది ఎందుకు వచ్చింది, ఎలా వస్తుంది, ఏమేం కారణాలు ఉండొచ్చు, అవంతా మనము బాగా తెలుసుకుంటే సక్కిరికాయలని కంట్రోల్ చేసేది చాలా ఈజీ. మళ్ళా కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. అది మాట్లాడే ముందు నేను ఒకటి, మన శరీరంలో ఉండేది ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏమి, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏమి. అవును, ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్లో ప్యాన్క్రియాస్ ఏం పాత్ర వహిస్తుంది, ఈ ఇన్సులిన్ మన శరీరంలో ఏం పనిచేస్తుంది, మళ్ళీ సక్కిరికాయలు ఎలా వస్తుంది, ఎన్ని విధాలు ఉన్నాయి, ఎన్ని తరహాలు ఉన్నాయి, మళ్ళీ దాన్ని డయాగ్నోసిస్ ఎలా చేయాలా, ఏమేమి టెస్టులు చేయాలా, మళ్ళీ దాన్ని ఎట్లా నిభాయించాలా అనేది తెలుసుకుందాం. మన శరీరంలో మనకు అందరికీ తెలుసు, బ్రెయిన్, హార్ట్, లంగ్స్, దాని జೊತೆకి ఒక గ్లాండ్స్ ఉంటాయి. మెయిన్గా మనము రెండు తరాలు చెప్తాము, ఒకటి ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అని, ఇంకొకటి ఎండోక్రైన్ గ్లాండ్స్ అని. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే ఒకటి స్వెట్ గ్లాండ్స్, చెమట వచ్చేదానికి, మళ్ళా లాక్రిమల్ గ్లాండ్స్ కన్నీళ్ళు వచ్చేదానికి, అట్లే సలవరీ గ్లాండ్స్ అంటాము ఇంగిలు వచ్చేదానికి, ఇట్లా ప్యాన్క్రియాస్ ఇంకా మెయిన్ జ్యూస్ వస్తుంది. దాన్ని అవి ఏమేమి చేస్తాయో అదంతా మనకు తెలుసు. అలాగనే స్పెషల్ గ్లాండ్స్ అంటాము, దాన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఒకటి బ్రెయిన్కి అంటుకొని మన తలలోగా పిట్యూటరీ అని వస్తుంది. ఇప్పుడు గొంతుకి వస్తే ఇక్కడ ఫ్రంట్లో థైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది, దాని జೊತೆలో పారాథైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది. అట్లే కడుపులో ప్యాన్క్రియాస్, అవును అది ఎండోక్రైన్ గ్లాండ్ గాను పనిచేస్తుంది, ఎక్సోక్రైన్ గ్లాండ్ గాను పనిచేస్తుంది. దాని జೊತೆకి కిడ్నీ పైన అడ్రినల్స్ అంటాము. అట్లే లేడీసు లేదో స్త్రీల్లో ఓవరీస్ అంటాము, జెంట్స్లో లేదు పురుషుల్లో టెస్టిస్ అంటాము. ఇవి మెయిన్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇవంతా చేరుకొని 50 కన్నా హెచ్చు హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ హార్మోన్స్ అంటే ఏమంటే మన శరీరంలో ఉండే లేదు ప్రోటీన్స్ ఉండొచ్చు, అమైనో యాసిడ్స్ ఉండొచ్చు, స్టీరాయిడ్స్ ఉండొచ్చు. ఇవంతా ఈ గ్లాండ్స్లో కన్వర్ట్ అయ్యి హార్మోన్గా ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకు ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాము? దీంట్లో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ డైరెక్ట్గా బ్లడ్కి రిలీజ్ అయ్యేదాన్ని ఇంకా ఎండోక్రైన్ సిస్టమ్ లేదు ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఒక గ్లాండ్లో ఒకటి ఉండొచ్చు, లేదు చాలా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒక హార్మోన్ ఉండొచ్చు, లేదు చాలా హార్మోన్స్ చేరుకొని దానికి ఏమేమి ఫంక్షన్ ఉంటుందో అవి నిభాయిస్తూ ఉంటాయి. ఈ హార్మోన్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఏం పని కావాలన్నా మన శరీరంలో ఇవి చాలా ఇంపార్టెంట్. అట్లే ఇవి పెరగడానికి ఉండొచ్చు, బిడ్డలు పెరగడానికి లేదు బిడ్డలు అయ్యేదానికి, మళ్ళీ ఎనర్జీ, బలము, శక్తి, మెటబాలిజము, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అయ్యేదానికి, యూరిన్ కాన్సన్ట్రేట్ కావాలా అనేదానికి, బోన్స్ స్ట్రాంగ్ ఉండాలా, మళ్ళీ వేరే చాలా ఫంక్షన్స్ ఈ హార్మోన్స్కి ఉంటాయి. సో ఇవంతా పుట్టేది ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇప్పుడు ప్యాన్క్రియాస్కి వస్తాం. ప్యాన్క్రియాస్ కడుపులో ఉంటుంది, కడుపుకి వెనుక ఉంటుంది, అది పేగుకి అటాచ్ అయి ఉంటుంది ట్యూబ్ ద్వారా.
ఆ ప్యాన్క్రియాస్ 98%, 98%లో ఎక్సోక్రైన్ ఫంక్షన్ అని చేస్తుంది. అంటే దాంట్లో జ్యూస్ ప్రొడ్యూస్ అయితే దాంట్లో ఎంజైమ్స్ అని ఉంటాయి, అవంతా దానిలంతా డైజెస్ట్ చేస్తాయి. శరీరంలో ఇది ప్యాన్క్రియాస్ అని మనకు అందరికీ తెలుసు. అది స్ట్రాంగ్ ఆర్గన్ను, మెయిన్గా ఎక్సోక్రైన్ ఫంక్షన్ అంటాము. దాంట్లో జ్యూస్ ఉంటుంది, జ్యూస్లో అంత ఇది ఎంజైమ్స్ ఇవంతా ఏం చేస్తాయంటే పెద్ద పెద్ద మాలిక్యూల్స్ని, ఇప్పుడు స్టార్చ్, కార్బోహైడ్రేట్ అంటాము, అదంతా పొడి పొడి అయ్యి గ్లూకోజ్ అవుతుంది, ప్రోటీను అమైనో యాసిడ్స్ అవుతుంది, మళ్ళా ఇది ఫ్యాట్ వచ్చి ఫ్యాటీ యాసిడ్స్ అవుతుంది, అది మళ్ళీ అబ్జార్బ్ అవుతుంది, అంటే పేగుని ఇంకా బ్లడ్కి వస్తుంది. ఇది మెయిన్ డైజెషన్ అంటాం. అప్పుడు ప్యాన్క్రియాస్ ఏమైనా పనిచేస్తూ ఉండలేదు, డైజెషన్కి ఏమో ప్రాబ్లం ఉంది అంటే అవి అబ్జార్బ్ కాదు, అది ఒకసారి అబ్జార్బ్ అవుతుంది. వీటికి ఇది డైజెస్టివ్ పార్ట్. ఇప్పుడు మనకి ఏమి దీనికి మళ్ళీ డయాబెటీస్కి ఏమి లింకు అని మీరు అడగచ్చు. అవును, ఈ ప్యాన్క్రియాస్లో ఈ ఎక్సోక్రైన్ ఫంక్షన్ పెట్టి 2%, 2% సెల్స్ ఎండోక్రైన్ ఫంక్షన్గా పనిచేస్తాయి. మెయిన్ దాంట్లో బీటా సెల్స్ అని ఉంటుంది. బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది, మళ్ళీ ఆల్ఫా సెల్స్ వచ్చి గ్లూకగాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళీ దాని జొతికి ఒక హార్మోన్స్ వస్తాయి, అడ్రినల్, ఇంకా కార్టిజాల్ అని, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, గ్రోత్ హార్మోన్ వేరే తోటి ఇంకా వస్తుంది. దీని జొతికి ఒకరిని ప్యాగ్లోన ఇంటెస్టైన్లోనే ఒక హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవంతా చేరుకొని గ్లూకోజ్ మెటబాలిజం అని, దాంట్లోకి ఇవంతా చాలా లింక్ ఉంటాయి. ఈ గ్లూకోజ్ మెటబాలిజంలో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని దీన్ని గ్లూకో రెగ్యులేటరీ హార్మోన్స్ అంటాం. అవును, ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనము ఈ హార్మోన్స్ అంతా చేరుకొని మెటబాలిజం అంటే ఎనర్జీకి, బలము, శక్తి కోసం చాలా ఇంపార్టెంట్. ఎలా ఇది యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము భోజనం తినేది 3 సార్లైనా నా బాడీకి కంటిన్యూస్గా ఎనర్జీ కావాలా, అందుకోసం నేను ఫస్ట్ స్టోర్ చేసుకోవాలా, కూడబెట్టుకోవాలా, నాకు ఎంత కావాలో అంత రిలీజ్ చేయాలా. ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేదానికి యూటిలైజ్ చేసుకోవాలా. అంటే దాన్ని 3 స్టెప్స్. ఇప్పుడు మనం వెహికల్ అని తీసుకుందాం, ఒక బైక్ అని తీసుకుందాము, ఒక కార్ అని తీసుకుందాము, ఒక బస్ అని తీసుకుందాము. మనము ఫస్ట్ పెట్రోల్ని స్టోర్ చేస్తాము, మళ్ళీ రిలీజ్ చేస్తాం, మళ్ళీ ఇంజిన్లో ఎనర్జీ ప్రొడక్షన్కి యూజ్ చేస్తాం, అప్పుడు వెహికల్ మూవ్ అవుతుంది. అలాగనే మన శరీరంలో అంతే తినిండే భోజనము అంటే ఇండైరెక్ట్గా మనం మాట్లాడుతూ ఉండేది గ్లూకోజ్, దాని జೊತೆಗೆ ప్రోటీన్ వస్తుంది, ఫ్యాట్ వస్తుంది. మెయిన్గా గ్లూకోజ్ ఒకసారి షుగర్ వచ్చినాక అప్పుడు ఆ సిగ్నల్ ప్యాన్క్రియాటిక్ బీటా సెల్స్కి పోతుంది. అప్పుడు బీటా సెల్ ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ని చాలా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసిండే ఇన్సులిన్ రక్తానికి వచ్చి ఎత్తుకుపోయి ఈ గ్లూకోజ్ని అన్ని తావల కూడబెడుతుంది. అంటే లివర్ ఉండొచ్చు, మజల్ ఉండొచ్చు, ఫ్యాట్ ఉండొచ్చు. ఫస్ట్ గ్లూకోజ్ వచ్చి గ్లైకోజన్గా స్టోర్ అవుతుంది, ఎక్కడ, లివర్లో, మళ్ళీ మజల్లో. ఒకవేళ నాకు నెసిటీ కన్నా చాలా తింటే అప్పుడు ఏమవుతుంది, ఫ్యాట్గాను కన్వర్ట్ అయ్యి లివర్లోనే స్టోర్ కావచ్చు, మళ్ళీ మన శరీరంలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంతా స్టోర్ అవుతుంది. అలాగనే నుంచి ఇన్సులిన్ ఈ ఫ్యాట్ స్టోర్ కావాలా, మళ్ళీ ఓల్డ్ కావాలా అంటేను ఇంపార్టెంట్, అవంతా స్టోర్ అవుతాయి. ఎక్కడ, ఒకటి లివర్, ఒకటి మజల్, ఒకటి ఫ్యాట్లు. అందుకోసము ఈ ఇన్సులిన్ ఏం పని అంటే ఒకటి స్టోర్ చేస్తుంది, మళ్ళీ రిలీజ్ కాకుండా చూసుకుంటుంది. అందుకోసము 50% నాకు భోజన టైంలో కావాలి. అంటే ఇప్పుడు భోజన టైంలో బ్రేక్ఫాస్ట్ ఉండొచ్చు, లంచ్ ఉండొచ్చు, డిన్నర్ ఉండొచ్చు, ఇట్లా ప్రొడ్యూస్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడు అంత ఫుడ్ అంతా స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యే ఫుడ్ రిలీజ్ కాకూడదు అన్నెసరీగా. అప్పుడు కాన్స్టెంట్గా 50% కన్నా జాస్తి ఇట్లా స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. త్రూఅవుట్ నైట్ ఉండొచ్చు, మళ్ళీ భోజనం మధ్యంలో ఉండొచ్చు, ఇది రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే స్టోర్ అయ్యే భోజనము రిలీజ్ కాకుండా చూసుకుంటుంది. ఇది ఇన్సులిన్ పని. ఒకసారి ఇన్సులిన్ స్టోరేజ్ చేసేసినాక మళ్ళీ నాకు
ఎనర్జీ ఎంత కావాలో అంత రిలీజ్ అయ్యేదానికి వేరే హార్మోన్స్ గ్లూకాగాన్ అని ఆల్ఫా సెల్స్ని ఇంకా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగనే నేను చెప్తా కదా, వేరే హార్మోన్స్ స్టీరాయిడ్స్, కార్టిజాల్, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ ఇట్లంతా వచ్చి గ్రోత్ హార్మోన్ ఎంత కావాలో అంత రిలీజ్ చేయించుకుంటూ ఉంటాయి. ఆ రిలీజ్ అయ్యే గ్లూకోజు మళ్ళా రక్తానికి వచ్చినాక మళ్ళీ ఇన్సులిన్ ఏం చేస్తుంది, అంత సెల్స్కి లోగాకి పుష్ చేస్తుంది. అంటే అది ఏమవుతుంది అంటే అప్పుడు గ్లూకోజు సెల్ ఎక్కిపోతుంది. అంటే మన శరీరం అంతా సెల్సే ఉండేది, అంట్లకి ఎనర్జీ కావాలి. ఒకసారి గ్లూకోజు సెల్ లేకపోయినాక అదేమవుతుంది, గ్లూకోజు మనం తీసుకోండే గాల్లో ఆక్సిజన్ అని ఉంటుంది, దాని జೊತೆలో చేరుతుంది. గ్లూకోజు ఆక్సిజన్ చేరినప్పుడు మనకి ఎనర్జీను వస్తుంది, E2 జనరేట్ అవుతుంది. అంటే ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలంటే మనకి థైరాయిడ్ హార్మోన్స్ ఇంపార్టెంట్. ఆ థైరాయిడ్ హార్మోన్స్ అంటే T3, T4 అని థైరాయిడ్ హార్మోన్స్ థైరాయిడ్ని ఇంకా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ రియాక్షన్ చాలా చేస్తుంది. సో అందుకోసం మనకి ఎనర్జీ కోసము ఈ నియర్లీ ఒక 10 హార్మోన్లు ఇంపార్టెంట్. అది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే నేను ఫస్ట్ స్టోర్ చేసినాను, రిలీజ్ చేస్తూ ఉన్నాను, మళ్ళీ ఎనర్జీకి యూజ్ చేస్తూ ఉన్నాను. ఇవంతా 10 హార్మోన్లు చేరుకొని ఎనర్జీని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మళ్ళీ ఇన్సులిన్ ఏం పని, ఎప్పుడూ అంతే బ్లడ్లో షుగర్ని చాలా ఉండేకిడదు, అంతా లోగా కంపిస్తూ ఉంటుంది. అది స్టోర్ అన్న అవుతుంది, మళ్ళీ రిలీజ్ అయినాక మళ్ళీ సెల్లేకి లోగా కంపించినాక ఎనర్జీ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. కానీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయించేది థైరాయిడ్ హార్మోన్స్. సో ఇప్పుడు ఈడే ఉండేది ఎందుకు ఈ డయాబెటీస్ చాలా ఇంపార్టెంట్ అంటే మనము ఈ రిలీజ్ చేసే హార్మోన్ని మనము స్ట్రెస్ హార్మోన్స్ అంటాము, లేదు కామన్గా అర్థం కావాలంటే టెన్షన్ హార్మోన్స్ అంటాము. ఇప్పుడు ఎనర్జీ చూసుకోండి, లేదు ఒక వెహికల్ అని తీసుకుందాం. ఈ వెహికల్కి ఎప్పుడు ఒకే తర పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఎనర్జీ ఒకే తర కాదు. దానికి స్పీడు, ఫోర్సు, వేరే చాలా ఫోర్స్ కావాలి, అప్పుడు చాలా ఎనర్జీ కావాల్సి పడుతుంది, చాలా పెట్రోల్ యూజ్ కావాల్సి పడుతుంది. అలాగనే మన శరీరంలో ఎప్పుడు ఒకే తర ఎనర్జీ కావాలని ఏం లేదు. అవును నేను పనుకోండాను, నాకే అప్పుడు ఒక హార్ట్కి ఉండొచ్చు, బ్రెయిన్కి ఉండొచ్చు, లంగ్స్కి ఉండొచ్చు, వేరే దాంట్లోకి ఒకంత ఎనర్జీ కావాలి. అవును నేను లేస్తే రోజు పని చేసేకి షురూ చేస్తే నాకు ఇంకొంచి ఎనర్జీ కావాలా, మళ్ళీ ఇంకొంచి చాలా పని చేయాలా, ఇంకొంచి చాలా ఎనర్జీ కావాలా. లేదు నేను ಯಾವುದೋ ఒక రీజన్ను, అది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం అని, ఎవరో వచ్చిరి జగడానికి వచ్చిరి, లేదు ఏమిటికో వచ్చిరి, నేను ఫైట్ అన్న చేయాల, పరిగెత్తల్లా. అలాగనే ఒక ప్రాణీలు తీసుకుందాం, ఒక జింక పులిని చూసా పరిగెత్తల్లా, లేదు ಯಾವುದೋ ఒక చిన్న ప్రాణి పెద్ద ప్రాణిని చూసా పరిగెత్తల్లా, ఒక పక్షిని అంతే. ప్రొటెక్షన్ కోసము దానికి చాలా ఎనర్జీ కావాలా. అప్పుడు ఏమవుతుంది, ఆ బ్రెయిన్ చాలా స్టిమ్యులేట్ అయితే, ఎంత స్టిమ్యులేట్ అవుతుందో అంత స్ట్రెస్ అంటాం, అంత స్ట్రెస్ చాలా అవుతా అంత రిలీజింగ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. గ్లూకాగాన్ ఉండొచ్చు, ఈ హార్మోన్స్ని స్టీరాయిడ్స్, కార్టిజాల్ ఇవంతా చాలా ప్రొడ్యూస్ చేసేదానికి హెల్ప్ చేస్తాయి. అవి ఎంత చాలా అవుతాయో అంత ఇన్సులిన్ ఎఫెక్ట్ని తక్కువ చేసి ఆ స్టోర్ చేసిన గ్లూకోజ్ని రిలీజ్ చేస్తే అప్పుడు అది మనకి ఎనర్జీ కోసం యూస్ చేస్తాయి. అప్పుడు చాలా ఎనర్జీ వస్తుంది. నేను నన్ను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని ఇంకా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని స్ట్రెస్ అంటాము, లేదు స్ట్రెస్ హార్మోన్స్ అంటాము. ఎందుకంటే ಯಾವುದೇ ఒక జీవ జంతువు ఉండొచ్చు, ఒక మనిషి ఉండొచ్చు, పుట్టినాక బతకాలంటే స్ట్రెస్ అనేది ఒక బేసిక్ రిక్వైర్మెంట్, లేదంటే బతికే ఛాన్సే లేదు. అలాగా స్ట్రెస్ అనేది ఒక మనిషికి కానీ, ఒక ప్రాణికి కానీ, ఒక పక్షికి కానీ, ಯಾವುದೇ ఒక దీనికి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ రెస్పాన్స్. దట్స్ వై రిలీజింగ్ హార్మోన్స్ మనం స్ట్రెస్ హార్మోన్స్ అంటాము. దానికి డయాబెటీస్కి ఏం లింక్ అని నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఇంకొకటి, మన శరీరంలో ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినాక అదేం చాలా టైం ఉండదు, అది వితిన్ 1 hour, లేదు కిడ్నీ ఒకంత, మళ్ళీ ఒకంత లివర్లో డీగ్రేడ్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నాకే షుగర్ లేదు అనుకుందాం, అప్పుడు నా బాడీకి తెలిసి ఉంటుంది, అవును ఎప్పుడు ఇన్సులిన్ చాలా ప్రొడ్యూస్ చేయాలా, ఎప్పుడు రిలీజింగ్ హార్మోన్స్ చాలా ప్రొడ్యూస్ చేయాలా, ఆ బ్యాలెన్స్లో ఉండడానికి షుగర్ పెరగడానికి అయ్యలేదు, అంతా షుగర్ నార్మల్గానే ఉంటుంది. ఎప్పుడు షుగర్ వస్తుందో ఈ హార్మోన్స్ అంతా డిస్టర్బ్ అవుతాయి. అప్పుడు మనము దాని ಬಗ್ಗೆ నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఈ చక్కెరకాయలు అని పెట్టుకుందాం.
ఈ చక్కెరకాయల ఇప్పుడు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, అంతకుముందే నేను చెప్తాను చాలా టైపులు ఉన్నాయి దాంట్లో. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి చాలా ఇంపార్టెంట్ ఒకటి టైప్ 2. ఎందుకంటే అది అతి వేగంగా పెరుగుతూ ఉంది. అది ఎందుకంటే 80 ఇంకా 90% అంతా చక్కెరకాయల టైప్ 2, కానీ ఒక 5% మాత్రం టైప్ 1. ఫస్ట్ నేను టైప్ 1 ಬಗ್ಗೆ చెప్పేస్తాను. ఈ టైప్ 1 డయాబెటీస్, మధుమేహం, ఇది కామన్గా పిల్లోళ్ళలో వస్తుంది. అంటే కానీ 10 ఇంకా ఒక 20 ఏళ్ళలో యూజువల్లీ వస్తుంది. అది చిన్నోళ్ళు వస్తుంది. అది వచ్చేది ఎందుకంటే ఇది జీవన శైలిని ఇంకా వచ్చేలేదు, ఈ లైఫ్ స్టైల్ని ఇంకా వచ్చేలేదు. దాన్ని ఏమంటాము, ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటాం కామన్గా. ఏమి ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే, మన శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి. ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో దాని ఇమ్యూనిటీ, అంటే మనకి ఫారినర్ అంటే బ్యాక్టీరియా, వైరస్ ఇదే ఇట్లా ఇన్ఫెక్షన్లు కాకుండా చూసుకునేదే దాని పని. అది మన శరీరంలో ఉండే ఆర్గన్స్ ఉండొచ్చు, టిష్యూస్ ఉండొచ్చు, దాన్ని ఏమీ హార్మ్ చేయదు. ఇప్పుడు మనం ఆర్మీని చూసుకుందాం. ఆర్మీది అంటే మన సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేసేదానికి, మనతో హార్మ్ చేసేదానికి. కానీ ఒక్కొక్కసారి ఆర్మీను మన సివిలియన్స్లో ఒక్కొక్కసారి రావచ్చు. అది ఎప్పుడు ఆ కంట్రోల్ చేసే కలదో వాళ్ళ రోల్ ఉంటుంది. అలాగనే మన శరీరంలోనూ వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీలో ఉండే ఆర్గన్స్ని ఏమీ చేయవు. ఒక్కొక్కసారి ఒక జెనెటిక్ పొటెన్షియల్ అంటాం, ಯಾವುದೋ జెనెటిక్ డిఫెక్ట్ ఉండేదాన్ని ఇంకా ఒక ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ రెండూ చేరుకొని దాన్ని ಯಾವುದೋ ఒక ఆర్గన్, ఒక టిష్యూ అని పెట్టుకుందాము, దాని స్ట్రక్చర్ చేంజ్ అయ్యా. అప్పుడు ఏమైపోతుందంటే వైట్ బ్లడ్ సెల్స్కి ಯಾವುದೋ ఒక ఫారినర్ మన బాడీలో వచ్చింది అని అనిపిస్తుంది. అప్పుడు దాన్ని మనం ఓన్గా రికగ్నైజ్ చేయము. అప్పుడు ఏం చేస్తాయి, అప్పుడు దాంట్లో ఒక యాంటీబాడీస్ పుడతాయి, లేదు డైరెక్ట్గా అటాక్ చేస్తుంది. అట్లా అటాక్ చేసినప్పుడు డెస్ట్రాయ్ చేసే యాంటీబాడీస్ వస్తే లో ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్, లేదు దాన్నే స్టిమ్యులేట్ చేసేట్లా ఇది యాంటీబాడీస్ వస్తే దాన్ని చాలా ప్రొడ్యూస్ చేసేట్లా ఎఫెక్ట్స్ షురు అవుతాయి. కానీ ఈ టైప్ 1 డయాబెటీస్లో ఏమైందంటే డెస్ట్రాయింగ్ యాంటీబాడీస్, లేదు డైరెక్ట్గా అటాక్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే సెల్స్, బీటా సెల్స్ని అటాక్ చేసి డెస్ట్రాయ్ చేసేస్తే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. దాంట్లో ఏమైపోతాయి, అన్ని టైప్ 1 డయాబెటీస్లో అన్నీ ఈ బీటా సెల్స్ అంతా నశించిపోతాయి, అంతా డెస్ట్రాయ్ అయిపోతాయి. అప్పుడు ఏమైపోతుంది అంటే అప్పుడు ఇన్సులిన్నే ఉండదు. అందుకోసం వాళ్ళకి అక్యూట్ ప్రాబ్లమ్స్ చాలా అవుతుంది. అక్యూట్ ప్రాబ్లమ్స్ అంటే ఏమంటే, ఇప్పుడు మన శరీరంలో ఒక ఫ్యామిలీ అని పెట్టుకుందాం. ఒక ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫాదర్, ఎవరో ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళు బాగుంటే ఏమీ ప్రాబ్లం ఉండలే, వాళ్ళకి ఏమో అయిపోయి అప్పుడు ఒక హెడ్ని పెట్టుకోవాలి, లేకుంటే ఫ్యామిలీ అంతా డివైడ్ అయిపోతుంది. అది టైప్ 1 డయాబెటీస్ ఉన్నట్ల. టైప్ 2 ఎట్లా అంటే హెడ్ ఉంటారో, ఎంత వీక్ అయితే అంత ప్రాబ్లమ్స్ స్లోగా అరైజ్ అవుతాయి. ఇది టైప్ 1 డయాబెటీస్ ఈజ్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఆటో ఇమ్యూన్ అంటాం. ఆటో ఇమ్యూన్ అంటే ఇప్పుడు ఇది ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్కి అటాక్ చేసే టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. అట్లే ఎన్నో కాయిలలో థైరాయిడ్లో ఈ థైరాయిడ్ని అటాక్ చేసి ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లే స్కిన్ విటిలిగో అంటాము, తొన్ను అంటాము. అట్లా మళ్ళీ ఒకంతా ఆడాడ ఎంట్రికలంతా ఊసిపోతాయి. ఇట్లా ఇవంతా ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటాము. అంటే ఇప్పుడు నాకు టైప్ 1 డయాబెటీస్ నాకు థైరాయిడ్ నాకు వేరే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలు వస్తాయని కాదు, వస్తే రావచ్చు, 5 ఇంకా 10% రావచ్చు అని. అట్లా ఒకటి ఉంటే ఇంకొకటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఎప్పుడు ఇన్సులిన్ మన శరీరంలో లేదో అప్పుడు ఏమైపోతుందంటే ఇది మెయిన్ షుగర్ని స్టోర్ చేస్తుంది, దెర్ ఈజ్ నో డౌట్. అప్పుడు ఏమైపోతుంది, షుగర్ చాలా జాస్తి అవుతుంది. 300 ఉండొచ్చు, 400, 400 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, ఇట్లా చాలా అవుతా పోతుంది. ఎందుకంటే ఒకటి స్టోర్ అయిన గ్లూకోజ్ అంతా అవతలకు వచ్చేస్తుంది, మళ్ళీ స్టోర్ చేసే కిడుదు అంతా రక్తంలోకి వస్తుంది, మళ్ళీ అది కిడ్నీకి పోతుంది, కిడ్నీకి పోయేటప్పుడు నీళ్ళని తీసుకొని పోతుంది. అప్పుడు చాలా యూరిన్ అవుతుంది వాళ్ళకి. ఎప్పుడు యూరిన్ పోతానే ఉంటుందో
మళ్ళీ వాటర్ కంటెంట్ ఎప్పుడు మన శరీరంలో తక్కువైతే పోతుందో అప్పుడు మనకి ఏమవుతుంది, దప్పి చాలా అవుతుంది, యూరిన్ చాలా వస్తుంది. దాని జೊತೆకి ఈ ఇన్సులిన్ బరీ షుగర్ ఒకటే స్టోర్ చేసుకొని ఉండదు, అప్పుడు ఫ్యాటు కరుగుతా పోతుంది, మజిల్లో ఉండే ప్రోటీను కరుగుతా పోతుంది, మళ్ళీ ప్రోటీన్ వచ్చి గ్లూకోజ్గాను కన్వర్ట్ కావచ్చు. ఎప్పుడు ఫ్యాట్ కరిగిడిచి రక్తానికి వస్తుందో అదంతా బ్రేక్ డౌన్ అయిపోతుంది, అది ఫ్యాటీ యాసిడ్స్ అని అవుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ వచ్చి మళ్ళీ కీటోన్ బాడీస్ అని అవుతుంది. అసిటోను, అసిటేట్, మళ్ళీ బీటా హైడ్రాక్సిబిట్రేట్ అని ఇట్లంతా చాలా అయ్యి అవంతా కీటోన్ బాడీస్ ఆర్ కాల్డ్ అసిడిక్ సబ్స్టెన్సెస్. అప్పుడు ఏమవుతుంది, మన బ్లడ్లో ఉండే pH తక్కువైతే పోతుంది, దాన్నే మెటబాలిక్ అసిడోసిస్. కీటోన్స్ ఉండేదాన్ని ఇంకా డయాబెటిక్ కీటోసిడోసిస్ అంటాము. అదేమంటే అవర్స్ టు డేస్లో డెవలప్ అయిపోతుంది. అది ఎప్పుడు చాలా అయిపోతుందో పొటాషియం చాలా అవుతుంది, అది అక్యూట్ ప్రాబ్లం. అది ఇమ్మీడియట్గా మనం తెలుసుకొని మనం దాన్ని ట్రీట్ చేస్తే చాలా మంచిది. ఎప్పుడూ టైప్ 1 డయాబెటీస్ నిదానంగా రాదు, ఒక డేస్ అంటే దినాల్లో ఇంకా వారంలో వచ్చేస్తుంది, ఫాస్ట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అప్పుడు మనం తెలుసుకొని ఎవరో ఒకరు ఫస్ట్ టైము ఒక చిన్న పిల్లలు వాళ్ళు చాలా సన్నమైపోతూ ఉండారు, యూరిన్ చాలా పోతూ ఉండారు, చాలా డిహైడ్రేషన్ అవుతూ ఉండారు, ఏమో కడుపు నొప్పి, ఉసరాడకి ఏమో కష్టమవుతూ ఉంది. సడన్గా మనకి మైండ్కి స్ట్రైక్ కావాల్సి ఉండేది, ఇదేమో టైప్ 1 డయాబెటీస్ తర ఉంది, షుగర్ ఒకటి చేయాలా, యూరిన్లో కీటోన్ బాడీస్ అని చూడాలా, మళ్ళీ ఆ బ్లడ్లో ఇది ఏబీ జీన్స్ చేస్తాం. దీంట్లో ఏమన్నా కరెక్ట్గా తెలిసిపోతే పట్టని మనం ట్రీట్మెంట్ షురూ చేయాల్సి ఉండేది. కానీ ఇది ఎట్లా అంటే ఈ టైప్ 1 డయాబెటీస్కి మాత్రలు పనిచేయవు. ఎప్పుడు మాత్రలు పనిచేస్తాయంటే మన శరీరంలో లోగా ఇన్సులిన్ ఉంటేనే మాత్రలు పనిచేస్తాయి. వాళ్ళకి ఎప్పుడే కానీ ఇన్సులిన్నే ఛాయిస్. ఇన్సులిన్ అది మాత్ర తర అవైలబుల్ అయ్యేలేదు, ఎందుకంటే ఇన్సులిన్ దీంట్లో స్టమక్ కడుపులో డెస్ట్రాయ్ అయిపోతుంది. అందుకోసం అది ఇంజెక్షన్ వేయాలా. వాళ్ళు కన్నా ఇంజెక్షన్స్ కన్నా కరెక్ట్గా తీసుకుంటా అంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు స్కిప్ చేయకూడదు. స్కిప్ చేస్తే 1 or 2 days స్కిప్ చేస్తే చాలా కాంప్లికేషన్స్ అవుతాయి. వాళ్ళకన్నా క్లీన్గా షుగర్ని క్లీన్గా మెయింటైన్ చేసుకుని వేరే ఒక టెస్టులు అంతా చేయించుకుంటా అంటే వాళ్ళకి ప్రాబ్లంలు అంతకు రావు. అది ఫస్ట్లో ఏమంటే దిగులు పడతారు, ఎందుకంటే అయ్యో ఇన్సులిన్ లైఫ్ లాంగ్ అది ఏమీ వేయలేదు. అది దాన్ని కరెక్ట్గా చూసుకుంటే వాళ్ళకి ప్రాబ్లంలు ఏమి చాలా రాదు, చాలా ఏళ్ళు బాగానే బతుకుతారు. కానీ ఈ టైప్ 2 డయాబెటీస్ సింపుల్గా కనపడుతూ ఉంటుంది, చాలా సీరియస్ ఇష్యూ. ఎలా అంటే దాన్ని చాలా లైట్గా తీసుకుంటాము. ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే ఇప్పుడు ఎందుకు ఈ టైప్ 2 డయాబెటీస్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చాలా అవుతూ ఉంది. ఎప్పుడు మన జనసంఖ్య మన పాపులేషన్ చాలా అవుతూ ఉంది, అట్లే డయాబెటీస్ పెరుగుతూ ఉంది. ఎప్పుడు సిటీ లైఫ్ మళ్ళీ వేరే వెస్టర్నైజేషన్ చాలా అవుతూ ఉంటే ఇది చాలా అవుతూ ఉంది. కానీ ఇది మొదలంతా సావుకారులో వస్తూ ఉండింది, అంటే ఇది డిసీజ్ ఆఫ్ రిచ్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పేదోళ్ళలోనే వస్తూ ఉంది, మిడిల్ క్లాస్లోనే వస్తూ ఉంది. మళ్ళా మొదలంతా ఇది వస్తూ ఉండింది 60-70 ఏళ్ళు అయినాక, కానీ ఇప్పుడు 20 ఏళ్ళకంతా వచ్చేస్తూ ఉంది, ఇంకా ముందుగానే వస్తూ ఉంది. మళ్ళీ ఇంకొకటి మొదలంతా సిటీల్లో చాలా ఉంటా ఉండే, ఇప్పుడు పల్లెల్లోనే చాలా అవుతూ ఉంది. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంటో దాని ప్రజెంటేషన్ చేంజ్ అయింది, చాలా వస్తూ ఉంది. ఎంతో ప్రాబ్లంలు చాలా అవుతూ ఉన్నాయి, ఎందుకంటే చాలా రీజన్లు. దాన్ని టైప్ 2 డయాబెటీస్ ఈజ్ ఏ డిసీజ్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ అంటాం, జీవన శైలి అంటాము. అంటే లైఫ్ స్టైల్ అంటే ఏమి అని దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి చాలా లావ్ అవుతూ ఉన్నారు, ఒబేసిటీ చాలా పెరుగుతూ ఉంది. మళ్ళీ మంది ఫిజికల్ ఇన్యాక్టివిటీ, మనం చాలా పని చేస్తూ ఉండదు. మళ్ళీ స్ట్రెస్, మెయిన్ స్ట్రెస్, దాని జೊತೆకి ఏమిలే వయసు వాళ్ళకి చాలా వస్తూ ఉంది, అది కామన్గా పెట్టుకుందాము. మెయిన్గా వచ్చి మళ్ళీ ఒక జెనెటిక్ ఫ్యాక్టర్స్, జెనెటికల్లీ వీఆర్ ప్రోన్ అంటాము. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఫ్యామిలీ హిస్టరీ లేదో వాళ్ళకి వస్తూ ఉంది. ఇప్పుడు ఫస్ట్ సింపుల్గా మాట్లాడేస్తాము. ఒకటి ఓవర్ వెయిట్ లేదు ఒబేసిటీ అంటాము. ఎందుకు మనం పెరుగుతూ ఉన్నాము, ఎందుకు మనము లావ్ అవుతూ ఉన్నాము అది మీరు ఒకసారి కూర్చొని యోచించేస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మనము ఫిజికల్లీ యాక్టివ్ చాలా తక్కువైతా ఉంది. అంటే మొదలంతా మనకి శరీరము అంటే గొంతునింక కిందికి చాలా యాక్టివ్ ఉండాలి, ఇప్పుడు గొంతునింక పైకి బ్రెయిన్ చాలా యాక్టివ్. సో దట్ ఈస్ ఫిజికల్ ఇన్యాక్టివ్నెస్. మళ్ళీ టైప్ ఆఫ్ ఫుడ్ అంటాము. మనం ఏం తింటా ఉన్నాము, చాలా హై క్యాలరీ డైట్, న్యూట్రిషియస్ కాదు, నాట్ న్యూట్రిషియస్, ఇట్ ఈస్ హై క్యాలరీ డైట్. అంటే దాంట్లో ఫ్యాట్ జాస్తి ఉందో దాన్ని చాలా తింటా ఉన్నాం. అంతా మనం టేస్టీ ఫుడ్,
హై క్యాలరీ టేస్టీ ఫుడ్ తింటా ఉన్నాం. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ಯಾವುದೇ ఒక రెస్టారెంట్లోనో తీసుకోండి, ಯಾವುದೇ ఒక హోటల్ తిన్నా టేస్ట్ రావాలంటే ఇన్వేరియబుల్ వాళ్ళు ఇదన్నా యూజ్ చేయాల, ఏమి నెయ్యన్నా యూజ్ చేయాల, నూనెన్నా యూజ్ చేయాలి. అప్పుడు చాలా ఫ్యాట్ కంటెంట్ చాలా అవుతూ ఉంటుంది. ఇంకొకటి మనం తినే భోజనము చాలా తింటూ ఉన్నాము. మనం చేసే సేద్యము లేదు కానీ వ్యాయామము ఎక్సర్సైజు చాలా తక్కువ చేసి ఉన్నాము. మళ్ళీ మనదంతా టేబుల్ జాబు, మళ్ళీ ఫిజికల్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటూ ఉన్నాము. మళ్ళీ మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం తినే ఇర్రెగ్యులారిటీ, మనం ఎప్పుడంటే కరెక్ట్గా టైం తింటూ ఉండలేదు. ఒక్కొక్కరు ఎందరో పనులకు పోతారు, పొద్దున్నే టైం సిక్కదు, రోజు తక్కువ తింటారు, మధ్యాహ్నము ఆడ రెస్టారెంట్లలో తింటారు, మళ్ళీ ఇంటికి వచ్చినాక బాగా తింటారు. అది ఇంకొకటి. మళ్ళీ రోజు లేట్ అయినంత మనం చాలా తింటాం. ఇంకొకటి ఏమనుకుంటామంటే ఒక్కొక్కరు మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. ఒకరు బిఎంఆర్ అంటారు, బేసల్ మెటబాలిక్ రేట్, ఒక్కొక్కరిది స్లో ఉండొచ్చు, ఒకరికి రుచి జాస్తి ఉండొచ్చు. కానీ ఒకరు ఒక చపాతీ తింటే ఇంకొకరికి 2 చపాతీలు ఈక్వలెంట్ ఉండొచ్చు. అట్లా ఎప్పుడు మనం ఒకరికొకరికి ఇదే చేసుకునేకూడదు. అందుకోసం లావ్ అయితేనే అయిపోతూ ఉంటాం. దాని జೊತೆಗೆ ఇంకోటి నేను ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఏంటి, అందుకంటే మనము ఇప్పుడు సేద్యము అంటే వ్యవసాయము, అగ్రికల్చరు అంతే ఇది మొదలంతా మనం చేతిలో పని చేస్తూ ఉంటాం. ఇప్పుడు మిషనరీస్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు అంటే చాలా ఒళ్ళంతా ఇన్వాల్వ్ చేస్తాం. ఇప్పుడు పల్లెల్లోన మనము సేద్యాలు మిషన్లే చేస్తూ ఉండే దానికి ఫిజికల్ యాక్టివిటీ తక్కువైంది. ఈవెన్ సిటీస్లోనూ అంతే, వాకింగ్ ప్యాటర్న్ అంతా తక్కువైతుంది. ఫిజికల్ మళ్ళీ టేబుల్ జాబు, ఎప్పుడు కూర్చొని ఉంటాం. కానీ అట్లే ఒకరు ఒకటి ఈ మెయిన్ స్ట్రెస్ అంటాం. ఇది స్ట్రెస్ అనేది ఒక 30-40 ఏళ్ళకు ముందు ఉండేది స్ట్రెస్సే వేరే, ఇప్పుడు ఉండేది స్ట్రెస్సే వేరే. ఇది స్ట్రెస్ కాదు, ఇది ఓవర్ స్ట్రెస్, కంటిన్యూస్ స్ట్రెస్. ఏమిటి స్ట్రెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అని పెట్టుకుందాం. ఇప్పుడు ఒకటి మీరు గవర్నమెంట్ జాబ్లో ఉండొచ్చు, ప్రైవేట్ జాబ్లో ఉండొచ్చు, పబ్లిక్ సెక్టార్లో ఉండొచ్చు, లేదు ఇంకోటి షిఫ్ట్లో ఉండొచ్చు. ఒక నైట్ డ్యూటీస్, డే డ్యూటీస్ ఇలాగంతా షిఫ్ట్ అవుతూనే ఉంటుంది. అంటే ఇంక్రీజ్డ్ మెంటల్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ స్ట్రెస్. ఓవర్ స్ట్రెస్ అంటే కంటిన్యూస్ స్ట్రెస్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అని పెట్టుకోండి. గవర్నమెంట్ జాబు మొదలంతా మనం అనుకుంటా ఉంటే వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ వీ యూస్ టు ఎంజాయ్ ఇస్ బ్యాంక్ ఉండొచ్చు, ఒకటి లేదు అంటే టీచింగ్ జాబ్ ఉండొచ్చు. ఎందుకంటే బ్యాంక్ జాబు ఒక 12 గంటల దాకా పనిచేసేవాళ్ళు, 2 గంటల దాకా ఒక అకౌంట్స్ చూసేవాళ్ళు, 2 గంటలు అయినాక స్టాఫ్ అంత క్లోజ్ ఉండేది. అలాగనే టీచరు అంతా ఆ చిన్నోళ్ళకి పాఠం చెప్పేది ఏంటనే ఒక ప్లెజరు. ఈ బ్యాంకులో ఉండేది ఒక తర ప్లెజరు. కానీ ఇప్పుడు ప్లెజర్ వెళ్ళిపోయి ప్రెషర్ అయింది. అంటే టార్గెట్స్, వాళ్ళు ఇంత అంటే ఈవినింగ్ పై చూసినాను వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు బ్యాంకులో. మళ్ళీ ఈ చిన్నవాళ్ళు బాగా చదివించాలంటే ఇప్పుడు చాలా చేంజెస్ అయింది. అంత ఇది రావాలా, ర్యాంక్స్ కావాలా, ఇది రావాలా, అట్ని టీచర్స్ ఇంకా ప్రెషర్స్ చాలా అవుతూ ఉంది. ఇప్పుడు టార్గెట్స్ ಯಾವುದೇ ఒకటి దీనికి పెట్టుకుందాం. ఒక సాఫ్ట్వేర్ అని పెట్టుకుందాం. సాఫ్ట్వేర్లో మొదలంతా స్టార్ట్ అయినప్పుడు మంచి శాలరీస్ ఉంటా ఉండే, ఒక మినిమం టైమింగ్స్ ఉంటా ఉండే, ఒక అంత పని చేస్తాము వస్తాము. ఎప్పుడు కంపెనీలు చాలా అయినో, వాళ్ళది ఎక్స్పెక్టేషన్ చాలా అయినో, మళ్ళీ శాలరీస్ డిస్పారిటీ, అజగజాంతరము, ఇవంతా మళ్ళీ టార్గెట్స్ అంటే కంటిన్యూస్ వర్క్. మొదలంతా 5 అవర్స్ చేయండి, 6 అవర్స్ చేయండి, 8 అవర్స్ చేయండి, ఇప్పుడు ఆల్మోస్ట్ త్రూఅవుట్ వీక్ చేయండి, మళ్ళీ ఇంత టార్గెట్స్. సో ఇట్లా టార్గెట్స్ అని ఇచ్చేసినారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లో టార్గెట్స్ ఉండొచ్చు, ఇప్పుడు ಯಾವುದೇ ఒక జాబు బ్యాంక్ ఉండొచ్చు, టార్గెట్స్ వచ్చేసారు, టార్గెట్స్లో పనిచేస్తూ ఉన్నారు. అవును, ఇప్పుడు బ్యాంక్ వచ్చింది ఎందుకు, మనము బ్యాంకులో దుడ్లు డిపాజిట్ చేయడానికి, మళ్ళీ ఒక తర ప్రొటెక్షన్ కోసం. అట్లా ఒక పోలీస్ డిపార్ట్మెంటు క్రైమ్ని కంట్రోల్ చేయని, లేదు ఒక ట్రాఫిక్ వచ్చిందేమిటికి మంది ట్రాఫిక్ కంట్రోల్ చేయని, మళ్ళీ ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చా, అవును ఇది మీరు ప్రొటెక్ట్ చేయడానికో లేదు ఆ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇప్పుడు దాంట్లోనా బ్యాంకులో వచ్చేయండి టార్గెట్స్, సాఫ్ట్వేర్లో రండా టార్గెట్స్, మళ్ళీ ట్రాఫిక్లో రండా టార్గెట్స్, మైండ్లో చాలా స్ట్రెస్ షురువాయ. నేను ఎప్పుడూ స్ట్రెస్లోనే పనిచేస్తూ ఉన్నాను. ఇది జాబ్ ఓరియంటెడ్. మళ్ళీ ఇప్పుడు అలాగనే మన మొబైల్స్ వచ్చా, మొబైల్స్ సింపుల్ హ్యాండ్ సెట్ వచ్చా.
నోకియా అని వచ్చా, దాంట్లో ఏమన్నా వినుకుంటా ఉంటుంది ఫోన్లో, దాని జೊತೆಗೆ ఒక హ్యాండ్ సెట్ వచ్చా, అట్లే స్మార్ట్ ఫోన్లు అయ్యా, అట్లే ఇంకా యాప్లు అంతా డెవలప్ అవుతావాయా, అట్లే మనకి ఒక్కొక్కటే చాలా అయినంత ఎంత దెర్ ఈజ్ నో డౌట్ మొబైల్స్ మళ్ళీ టీవీ ఇట్ హాజ్ రెవల్యూషనైజ్డ్, చాలా యూజ్ అయ్యా. కానీ ఈ మొబైల్స్ ఎప్పుడు వచ్చినో ఫస్ట్లో నాకు చాలా ఖుషి అవుతా ఉండే, ఒక సింపుల్ హ్యాండ్ సెట్, ఒక నోకియా, ఎప్పుడన్నా అంటే టెలిఫోన్ అంటే నేను ఇంట్లో ఫ్యామిలీ అంతా ఒక్కొక్కరే మాట్లాడుతూ ఉంటుంది, చాలా సిక్తా ఉండే. హ్యాండ్ సెట్ వచ్చా అంతే ఎప్పుడన్నా మాట్లాడచ్చు, చాలా ఖుషిగా ఉంటాయి. అలాగనే స్మార్ట్ ఫోన్ వచ్చా, ఫిల్మ్ చూడవచ్చు, అది చూడవచ్చు అనుకుంటే అట్లే ఆఫ్ షురు అయ్యా. సో ఈ ఎప్పుడు మొబైల్ చేతికి వచ్చినో అప్పుడు నేను అందరికీ జనాలకి కాంటాక్ట్ చాలా అయితే మొదలంతా ఏమో ఒక అంత టైంలో మాట్లాడము, ఊరికే ఉండిపోదుము. ఇప్పుడు నైట్ అంతా ఫోన్ వస్తూ ఉంటుంది, ఒక దినం వచ్చా, 2 దినాలు వచ్చా, 3 దినాలు వచ్చా, నైట్ అంతా కొట్టుకుంటా ఉండే. అప్పుడు నాకేమయ్యా, నా స్లీప్, నా నిద్రపోయా. సో అప్పుడు మళ్ళీ నేను నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ వస్తాను అందరి జనాలకి. సో నేను ఆల్వేస్ కాంటాక్ట్ ఏమన్నా కానీ నేను ఒక జాబ్లో ఉన్నాను, ప్రైవేట్ జాబ్ ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు, గవర్నమెంట్లో ఉండొచ్చు, ఏమో ప్రాబ్లం అయ్యా, అది ఇమ్మీడియట్గా నాకు వస్తుంది, నేను ఇమ్మీడియట్గా పోవాలా అంటే నా పర్సనల్ లైఫ్ పాయా. అట్లాగనే టీవీ అని చెప్తాను, టీవీను అంతే వచ్చినోడు అబ్బా ఏం భలే బాగుంది, రెవల్యూషనైజ్డ్, దెర్ ఈజ్ నో డౌట్. అది ఎప్పుడు వచ్చినో ఎంత పాజిటివ్ ఉందో దాంట్లో ఒక నెగిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఎప్పుడు న్యూస్ వస్తుంది, ఆ బ్రేకింగ్ న్యూస్ అని వస్తుంది, ఆ బ్రేకింగ్ న్యూస్ దాంట్లో వచ్చేది ಯಾವುದೋ ఒకటి ఉండొచ్చు, యాక్సిడెంట్ ఉండొచ్చు, క్రైమ్ న్యూస్ ఉండొచ్చు, కిడ్నాప్ ఉండొచ్చు, సమ్ అదర్ అన్టువర్డ్ థింగ్స్ రిపీటెడ్గా చూస్తే నా మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యా. ಯಾವುದೋ ఒక సీరియల్ ఉండొచ్చు, దాంట్లో ఒకతర డిస్టర్బ్డ్ ఈ సీన్స్ అవంతా వస్తే నా మైండ్ ఆల్వేస్ డిస్టర్బ్డ్. సో అదంతా స్ట్రెస్ అనుకుంటాం. అట్లా ఇప్పుడు పల్లెల్లోనా అంతే. ఇది ఈ పల్లెల్లో ఎందుకు చాలా అవుతా ఉంది అంటే ఇన్వేరియబుల్లీ ఒకటి ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇంకొకటి మోర్ మొబైల్స్, మోర్ టీవీస్, నో ఫిజికల్ యాక్టివిటీ. వాళ్ళు ఊర్లోన సేద్యం చేసేదే మర్చిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ చేసేది అవంతా తక్కువయ్యా, డిస్టర్బ్ అవుతా వచ్చా. మళ్ళీ ఇంట్లో ఇది డిస్టర్బెన్సెస్ ఏమంటే ఒక తర పెద్దలు చిన్నోళ్ళలోని ఒక అండర్స్టాండింగ్ పోయా, అప్పుడు ఒకరు కంట్రోలే ఉండలేకుండా అంతా డిస్టర్బ్ అయిపోయింది. అట్లా ఇప్పుడు ఇదంతా చేరుకొని అంటే స్ట్రెస్ అనేది నాకు ఇచ్చింది నేను బతుక్కునేదానికి, నన్ను ప్రొటెక్ట్ చేసుకునేదానికి. కానీ ఈ రోజుల్లో ఎప్పుడు టెన్షన్లోనే ఉంటాము. నా నిద్రపోయా మళ్ళా మొదలంతా నాకు ఎప్పుడప్ప నైట్ వస్తుంది బాగా తంపుగా పనుకుందాము అనుకుంటా ఉంటాం. ఎండాకాలంలో కూడా బాగా నిద్రపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏసీ ఉన్నా నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు ఏమేమో రేపు పనులు ఉన్నాయి, ఆ పని ఉంది, ఈ పని ఉంది, అట్లా ఎవడో అందుకోసము ఏమైతుంది నిద్రలు పోతూ ఉన్నాయి. అప్పుడు నిద్రలు పోతే అది ఒక టెన్షన్నే, ఎప్పుడూ టెన్షన్లోనే ఉంటాయి. ఈ టెన్షన్ హార్మోన్లు పని చేసే కిడిస్తూనే ఉండాలి. అప్పుడు ఇన్సులిన్ చాలా ప్రొడ్యూస్ అవుతా పోతుంది. అట్లే నేను ఎప్పుడు లావ్ అవుతా పోతుందో నాకు ఇన్సులిన్ రిక్వైర్మెంట్ చాలా అవుతా పోయా. ఇట్లా చాలా అంటే నాకు ఇన్సులిన్ ఇచ్చిండేది 100 ఏళ్ళు నార్మల్గా బతికేదానికి. కానీ నేను చాలా లావ్ అవుతా ఉన్నాను, లేదు చాలా టెన్షన్లో ఉన్నాను, చాలా ఓవర్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఇది ఒక ఫ్యామిలీ ఉన్నాకట్లా ఈ ఇన్సులిన్ మన ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాకట్లా, వీళ్ళు చిన్నోళ్ళు ఉన్నాకట్లా. ఎప్పుడు పెద్ద ఆయనకి రెస్పెక్ట్ పైన అంటే వీళ్ళు ఎప్పుడు చిన్నోళ్ళు ఈ స్ట్రెస్ హార్మోన్స్ చాలా అయిపోయినా ఈ ఇన్సులిన్ పనిచేసి ఎక్కిడిసేయాలి. అప్పుడు చాలా ప్రొడ్యూస్ అయ్యి ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మంత్స్ టు ఇయర్స్ ప్రొడ్యూస్ అవుతా వాళ్ళకి ఎప్పుడు 50-70% అంత ఇన్సులిన్ తక్కువవుతుందో ఆ ఇన్సులిన్ను బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని సెల్లులేకి లేదు స్టోర్ చేసేకి సాల్తా ఉండదు, అది రక్తంలోనే ఉడుచుకుంటా ఉంది. దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటా ఉన్నాము. ఎందుకు టైప్ 2 డయాబెటీస్ వస్తూ ఉంది? ఐదర్ బికాస్ ఆఫ్ అర్బనైజేషన్, వెస్టర్నైజేషన్, చేంజ్ ఇన్ ద ఫుడ్ స్టైల్స్, చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్స్, targets, overstress, disparity in whether it is a salary, it is the work, anything, and the disturbances in these things, they are all called that's why this is called lifestyle disease. అందుకోసము ఎవరు లావు లేదు స్ట్రెస్లో ఉంటారో
దీన్ని మెటబాలిక్ డిసీజ్ అంటాము. ఎందుకంటే దీంట్లో బరీ షుగర్ ఒకటే కాదు, వేరేది ఈ స్ట్రెస్ని ఇంకాను ఈ బ్లడ్ వెజల్లో స్ట్రెస్ చాలా అయితే స్ట్రెస్ హార్మోన్స్ చాలా అవుతుంది. అప్పుడు బ్లడ్ వెజల్లో సైజు నేరో అయితే పోతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అట్లే ఎప్పుడు స్ట్రెస్ హార్మోన్ చాలా అవుతుందో అప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అప్పుడు కొలెస్ట్రాల్ ఇప్పుడు చాలా ప్రెషర్ చాలా అయినప్పుడు ఏడో ఒకతావా బ్లడ్ వెజల్లో ఒకతర గీతర గాయమయ్యా అనుకుందాము, ఆడ ఫ్యాట్ డిపాజిట్ అయ్యే షురు అవుతుంది. చాలా అయితే దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాము. అట్లాగనే ఒకేసారి సడన్గా బ్లాక్ అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ అంటాము. అంటే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్. ఇది బరీ షుగర్ టైప్ 1 అంటే మెయిన్లీ ఆడ షుగర్ చాలా ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ఈజ్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్. It is a disease of lifestyles. That's why it is not just disease of sugars. It is a components. అంటే మనము ఒక తర చెప్పాలంటే ఒకటి షుగర్ చాలా ఉండొచ్చు, కొలెస్ట్రాల్ చాలా ఉండొచ్చు, లావ్ ఉండొచ్చు, బ్లడ్ ప్రెషరు, మళ్ళీ లైఫ్ స్టైల్స్, దీన్నంతా చేరుకొని టైప్ 2 డయాబెటీస్ అంటాము. ఇప్పుడు మనము బరీ షుగర్నే కంట్రోల్ చేసుకుంటా ఉంటే మనకి ఏమీ యూజ్ అయ్యలే టైప్ 2 డయాబెటీస్లో. అందుకోసము మనము చక్కెరకాయల నాకు ఎలా వచ్చింది అని ఒకసారి నువ్వు యోచన చేస్తే మీకు అర్థమవుతుంది. అవును ఇది షుగర్ వచ్చిండొచ్చు అంటే ఇప్పుడు మొదలంతా 50-60 ఏళ్ళకి వస్తూ ఉండే, ఇప్పుడు 20 ఏళ్ళకంతా వస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు ఎందుకు వస్తూ ఉంది అని. అది ఒకసారి అందుకోసము మీకు ఎప్పుడో ఉంటుందో అప్పుడు బేసిక్ టెస్టులు చేస్తాము. ఒకటి పరగడుపులో చేస్తాము, మళ్ళీ తిండి అయినాక 2 గంటలు అయినాక చేస్తాము. దాని జೊತೆಗೆ HbA1cని చేస్తాము. మళ్ళీ ఒకటి కిడ్నీ ఫంక్షన్ చూడాలంటే క్రియాటినిన్, యూరియా అని చూస్తాము. దాని జೊತೆಗೆ కొలెస్ట్రాల్ ప్రొఫైల్ అని చేస్తాము. మళ్ళీ వేరేవి ఏమైనా ఉంటే ఒక ఆటికి ఏమైనా ఒక ECG, మళ్ళీ ఏమైనా కావాల్సి ఉంటే వేరే టెస్టులు చేసుకుంటాము. కానీ ఒకసారి క్లీన్గా బ్లడ్ ప్రెషరు అంతా ఎగ్జామిన్ చేసి ఒక కన్క్లూజన్కి వస్తాము. అవును నాకు షుగర్ లేదు అంటే నాకు పరగడుపులో 99, భోజనం అయినాక 139 కన్నా తక్కువ ఉండాలి 2 అవర్స్ అయినాక. దాని జೊತೆಗೆ షుగర్ ఉంది అంటే ఒక 126 పరగడుపులో 200 కన్నా జాస్తి ఉంటే షుగర్ ఉంది. ఈ మధ్యంలో ఉంది అంటే ప్రీ డయాబెటీస్ అంటాం. దాని జೊತೆಗೆ ఒకటి HbA1c అని చేస్తాం. HbA1c అంటే ఏమి అంటే దాన్ని చాలా రకాలుగా మనం వాడుకుంటాము డయాబెటీస్లో. ఒకటి డయాగ్నోసిస్, లేదు మంది కంట్రోల్ ఎట్లుంది అని మనము చూసేదానికి. ఇప్పుడు HbA1c ఏమంటే మన శరీరంలో బ్లడ్లో 3 తర సెల్లు ఉంటాయి. ఒకటి వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, మళ్ళీ రెడ్ బ్లడ్ సెల్స్. మనకు తెలుసు వైట్ బ్లడ్ సెల్స్ ఇమ్యూనిటీ అంటాము, మనతో ప్రొటెక్ట్ చేసేది ఇన్ఫెక్షన్స్ని. ఇంకా అలాగనే ప్లేట్లెట్స్ బ్లీడింగ్ కాకుండా ఏడన్నా గాయం అయితే బ్లీడింగ్ స్టాప్ చేసేదానికి. అలాగనే రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ సప్లై చేస్తుంది, అది ఎనర్జీ కోసము. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే దానిలోగా హీమోగ్లోబిన్ అని ఉంటుంది. న్యూక్లియస్ అంటే న్యూక్లియస్ రీప్లేస్ చేసి హీమోగ్లోబిన్ అయి ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ మన శరీరంలో 120 దినాలు ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్ లైఫ్ స్పాన్ దానిది 120 దినాలు. అదైనాక మళ్ళీ లివరు, స్ప్లీన్లో అది డిగ్రేడ్ అవుతుంది. సో అది వేరే విచారము. ఇప్పుడు హీమోగ్లోబిన్ అనే బ్లడ్ ఏమైనా హీమోగ్లోబిన్ తక్కువైందంటే నీకు బ్లడ్ తక్కువ ఉంది, అదే అనీమియా ఉంది. దానికి కారణం ఎదుర్కొంటాం, అది నార్మల్ ఉండాల. కానీ హీమోగ్లోబిన్ A1C అంటాం, గ్లైకాసిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం. ఏమి గ్లైకాసిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటే ఇప్పుడు ఇది హీమోగ్లోబిన్ ఈజ్ ఏ కాంపోనెంట్, అంటే ఈ ప్రోటీన్ ప్లస్ ఐరన్. దాన్ని రెడ్ కలర్ ప్రోటీన్, అందుకోసమే బ్లడ్ రెడ్గా ఉండేది. సో అది 120 దినాలు ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ ఇట్లుండేటప్పుడు ప్రోటీన్ ఈ గ్లూకోజ్ 2 చేరుతూ ఉంటే HbA1c స్టేబుల్ కాంపౌండ్ అవుతుంది, స్టేబుల్. అప్పుడు ఎప్పుడు షుగర్ చాలా అవుతా పోతుందో హీమోగ్లోబిన్ A1c చాలా అవుతా పోతుంది. అంటే అది 50% ప్రీవియస్ 1 మంత్ అయితే ఇంకొక 25%లో 2వ నెలలో ఉంటుంది, ఇంకొక 25% 3వ నెలలో ఉంటుంది. అందుకోసం 3 months యావరేజ్. అంటే ఆ రోజుది ఏమి చెప్పదు, యావరేజ్ అని చెప్తుంది. అంటే నాకు 35 మిల్లీగ్రాములంతా 3 నెలల్లో చాలా అయింటే నాకు 1% చాలా అవుతుంది, తక్కువైతే 1% తక్కువ అవుతుంది. అవును నాకు చక్కెరకాయలు లేదు అంటే 6% కన్నా తక్కువ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో 5.8 కన్నా తక్కువ అంటారు, కానీ 6% కన్నా తక్కువ ఉంది అంటే షుగర్ లేదు అని పెట్టుకుందాం. అవును అది 6.5% కన్నా చాలా ఉంది అంటే షుగర్ ఉంది. నాకు 6.5 దాకా ఉంది అంటే ప్రీ డయాబెటీస్ అంటాము. అట్లా దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో దీన్ని అట్లా యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఈ హీమోగ్లోబిన్ A1c
మనం ఇది ఎప్పుడు డే టు డే చెప్పదు, ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months యావరేజ్ అని తీసుకుంటాం. అట్లా ఇది అయినాక డయాగ్నోసిస్కి యూజ్ చేస్తాను. మళ్ళీ అవును నాకు హీమోగ్లోబిన్ A1C ఉంది అంటే మినిమమ్ మీకు 3 నెలలు ఇంకా షుగర్ ఉంది, అంత ముందు మనకు తెలిసేలే. అవును నాకు ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, సే నాకు ఇప్పుడు 9 ఉంది అంటే ఆవరేజ్ షుగరు 210 ఉంది, 210 ఆవరేజ్ చెప్తుంది. ఇది డే టు డే చెప్పదు, ఇది కిందది పోయింది ఆవరేజ్ చెప్తుంది. అవును 210 అయింది అనక నేను 3 నెలలు అయినాక వస్తాను, 7% అయింది. 7% అయింది అంటే నాకే 2 × 35 70 మిల్లీగ్రాములను తక్కువైంది. కిడ్నీ ఫంక్షన్ చూడాలి, ఎందుకంటే కిడ్నీ చాలా పవర్ఫుల్. అది ఎలా అంటే మన బ్లడ్ అంతా క్లీన్ చేస్తుంది, దానికి వేరే ఫంక్షన్స్ ఉన్నాయి. దాంట్లో హీమోగ్లోబిన్ ప్రొడ్యూస్ కావాలంటే దాంట్లో ఒక హార్మోన్ ఎరిథ్రోపాయిటిన్ అని ప్రొడ్యూస్ కావాలి, మళ్ళీ దాన్ని ఇన్సులిన్ డిగ్రేడ్ చేసేది ఒకంతా కిడ్నీలోనే, మళ్ళీ వైటమిన్ డి ఫైనల్గా యాక్టివ్ చేసేది అదే. ఇట్లా చాలా పనులు ఉంటాయి, కానీ ఇది మెయిన్లీ క్లీనింగ్. అట్లా ఎలా అంటే చాలా అయిందంతా ఎత్తి అవతలేయాలి, ఈవెన్ పొటాషియం అంతా వెళ్తూ ఉండాలి, అది కిడ్నీ బాగుంటేనే అది ఇది. అందుకోసం ఫంక్షన్ ఎట్లుంది అని చూసేదానికి మనం ఏం చేస్తాము, క్రియాటినిన్ ఒక మజల్ ప్రోటీన్ అని పెట్టుకుంటాము. అది ఒకంత మజల్ ప్రోటీన్ క్రియాటినిన్గా మార్పడుతుంది, డిగ్రేడ్ అయ్యి అది కిడ్నీని ఇంకా అవతలిపోతుంది. ఎప్పుడు కిడ్నీ వీక్ అవుతా పోతుందో క్రియాటినిన్ పెరుగుతా పోతుంది. అది క్రియాటినిన్ సడన్గా చాలా అయితే బ్లడ్ లాస్ అయితేనూ కావచ్చు, దాన్ని అది మళ్ళీ నార్మల్కి తేవచ్చు. కానీ నిదానంగా క్రియాటినిన్ పెరుగుతూ ఉంది అంటే కిడ్నీ నిదానంగా వీక్ అవుతూ ఉంది, బీపీని ఇంకా ఉండొచ్చు, షుగర్ని ఇంకా ఉండొచ్చు, వేరే కారణాలను ఇంకా ఉండొచ్చు అని. అప్పుడు మనకి ఎలా అంటే కిడ్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి మనం అన్ని మాత్రలు ఇచ్చే కాదు, ఎందుకంటే కిడ్నీ వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గన్ టు ఇట్ త్రోస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్, డ్రగ్స్ కానీ ఏమన్నా కానీ అంటారు. అప్పుడు ఒక డ్రగ్స్ ఇచ్చే కాదు, మళ్ళీ ఒకంతా మన ఫుడ్లో పొటాషియం ఉండే ఫుడ్ అంతా ఇచ్చేకే కాదు. ఎట్లా అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటాము, ఒకటి ఆరెంజ్ ఉండొచ్చు, నింపండు ఉండొచ్చు, మన ఎಳ್నీరు ఉండొచ్చు, మళ్ళీ టమాటా ఉండొచ్చు, మళ్ళీ ఒకన్ని గ్రీన్ వెజిటబుల్స్ ఒకన్ని ఉండొచ్చు, రాగులు ఉండొచ్చు. దీంట్లో అంతా పొటాషియం రుచి చాలా ఉంటుంది. అప్పుడు మనం దాన్ని అంతా మాడిఫై చేయాల్సి పడుతుంది. అప్పుడు మళ్ళీ మాత్రలు ఇచ్చే కాదు, అప్పుడు మనం ఇన్సులిన్కి రావాల్సి పడుతుంది. అందుకోసం మనము క్రియాటినిన్ అని చేసుకుంటాం. ఇప్పుడు చక్కెరకాయల టైప్ 2 అది లైఫ్ స్టైల్ డిసీజ్ అయ్యేదాన్ని, ఇంకా దాంట్లో ఒకంత ఇది కొలెస్ట్రాల్ చాలా కావచ్చు. దానికోసం కంప్లీట్ లిపిడ్ ప్రొఫైల్ అని చేస్తాము. ఒకటి టోటల్ కొలెస్ట్రాల్ ఉండొచ్చు, ఎల్డిఎల్ ఉండొచ్చు, ట్రైగ్లిజరైడ్స్ ఉండొచ్చు, యుఎల్డిఎల్ ఉండొచ్చు, హెచ్డిఎల్ అని. సో ఇవంతా చేసుకొని మళ్ళీ వేరే ఇవన్నీ టెస్ట్లు బ్లడ్ ప్రెషర్ చూసుకొని ఇవంతా చేరుకొని మనం ఒకసారి డయాగ్నోసిస్ చేసినాక ఒకసారి కూర్చొని అవునప్ప షుగర్ ఎందుకు వచ్చింది ఒకసారి, అవును ఒక్కొక్కరు యంగ్ ఏజ్లో వస్తుంది సార్, యంగ్ ఏజ్లో రాదు అంటారు. అవునప్ప నువ్వు ఒకసారి యోచించేయి, ఎందుకు షుగర్ చాలా అవుతా ఉంది అంటే మొదలు చిన్నవాడు అంటే మనం చాలా ఫిజికల్ యాక్టివ్, అంటే మొదలు టీవీ మొబైలు మళ్ళీ ఇవంతా ఈ కంప్యూటర్స్ రాకముందు మన లైఫ్ స్టైలే వేరే. అప్పుడు మనం ఫిజికల్లీ వెరీ యాక్టివ్, మనం ఇంట్లోనే ఉంటాం ఉండాలి చిన్నవాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడూనూ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎందుకు యంగ్లో వస్తూ ఉంది నేను ఆల్రెడీ చెప్తే, ఒకటి ఇవంతా చాలా అండి అడ్వాన్సెస్. మళ్ళీ ఇప్పుడు ఇంట్లోనా అంతే, ఎప్పుడు అంటే ఒక బిడ్డ ఉంది అంటే, ఒక చిన్న పాప ఉంది అంటే ఇంట్లో ఒక తర ప్లెజర్ ఉంటా ఉండే. ఇప్పుడు ఏమైపోయాయి, ఇద్దరు మదర్ ఉండొచ్చు ఫాదర్ ఉండొచ్చు, ఇద్దరూ పని చేసేటప్పుడు వాళ్ళకి టైమే చిక్కుతూ ఉండదు. ఎప్పుడో రోజు టైం చిక్కితే డిస్టర్బ్ చేసేసి వస్తే ప్లెజర్గా మొదలు బిడ్డ ఉంటేనే ఒక తరా ఖుషి సంబరం ఇంట్లో. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, డిస్టర్బ్ అయిపోయింటాము. అప్పుడు ఒక కంప్యూటర్ ఆన్ చేసి ఇచ్చేసేదో, ఒక మొబైల్ ఇచ్చేదో, టీవీ ఆన్ చేసి ఇచ్చేసేదో. సో అప్పుడు బిడ్డలు కూడా దానికి అడిక్ట్ అయిపోయాయి. అప్పుడు టోటలీ మైండ్ మోర్ యాక్టివ్ దాన్ ద బాడీ. మళ్ళీ అవతలు పిలుచుకుపోయేది, హై క్యాలరీ డైట్ ఇచ్చేది, అంత అవతలది భోజనాలు అంతా వేసేస్తుంది. అప్పుడు బిడ్డ పుట్టినప్పుడు ఇంకానే లావ్ అవుతా పోతూ ఉంటుంది, ఫిజికలీ ఇన్యాక్టివ్. ఎప్పుడు చాలా లావ్ అయిపోయారా అప్పుడు ఇంకానే వాళ్ళకి చాలా ఇన్సులిన్ ఓవర్ ప్రొడ్యూస్ అవుతా పోతా ఉంది. అందుకోసం యంగ్ ఏజ్లో చాలా వస్తుంది. ఇప్పుడు అందుకోసము ఎవరు లావు ఎవరు టెన్షన్లో ఉంటారో, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, రెండు రావచ్చు, స్ట్రైట్ అవే హార్ట్ ప్రాబ్లము, వేరే ఇంకేమన్నా రావచ్చు. అంటే షుగర్ని ఇంకా వచ్చింది అని కాదు, షుగర్ వచ్చింది అంటే ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తూ ఉంది. నువ్వేం చేస్తూ ఉండవు, షుగర్ని కంట్రోల్ చేసుకునేకపోతా ఉండవు, లైఫ్ స్టైల్ని ఏమి చేంజ్ చేసుకునేకపోతా ఉండదు. అప్పుడంతా కూర్చొని నేను చెప్తాను, చూడప్ప మొదలంతా పెద్దోళ్ళు వస్తా ఉండే, ఇప్పుడు చిన్నోళ్ళు వస్తూ ఉంది, ఇదంతా రీజన్స్. యాడ్ నువ్వు ఫిట్ అవుతావు
నీది ఫుడ్ ప్రాబ్లమా, లేదు నీవు చేస్తూ ఉండే పని ఎలా అంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెషర్, లేదు నేను ఓవర్ సెన్సిటివ్ ఉండొచ్చు, లేదు నేను పని చేసేతావా చాలా టెన్షన్, ఐదర్ ఎన్వైరన్మెంటల్ ఫెయిల్యూర్ ఆర్ యువర్ ఫెయిల్యూర్. అంటే నేను ఉండేతాను చాలా టెన్షన్ ఉంటాను, అప్పుడు నేను ఓవర్ డిస్టర్బ్డ్ అవంతా. మళ్ళీ ఇంకొకరు ఎందరో డే టైము పని ఉంటుంది, అది ఓకే, నైట్ టైం అన్నా నిద్రపోతారు. ఇప్పుడు నైట్ డ్యూటీస్ ఎప్పుడు అందరూ పనుకోండేటప్పుడు నువ్వు లేచి పని చేస్తూ ఉంటావు, యు ఆర్ టోటల్లీ డిస్టర్బ్డ్. సో నైట్ డ్యూటీస్ వాళ్ళు ఉండేవాళ్ళకి చాలా ఇదవుతూ ఉంది, వాళ్ళకి షుగర్లు చాలా వస్తూ ఉన్నాయి. ఇవంతా యోచన చేస్తే ఎందుకు వచ్చా అని మీకు అర్థమైపోతుంది. అప్పుడంతా కూర్చొని యోచన చేసి అంత టెస్టులు చేసుకొని అవంతా ఒకసారి కూర్చొని అనలైజ్ చేస్తాము. అనలైజ్ చేసినాక వేర్ యూ ఫిట్ అని యోచన చేస్తాము. అదైనాక మనము క్లీన్గా కౌన్సిలింగ్ అంతా తెలుస్తుంది. అప్పుడు మనము ఇది నేను చెప్తే షుగర్ అంటే 5 జనాలప, షుగరు, కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్, బీపీ, స్ట్రెస్. నువ్వు నీ లైఫ్ స్టైల్ ఇది వచ్చి లైఫ్ స్టైల్ ఉన్నకట్లా ఇది ఓన్లీ డ్రగ్స్ తీసుకొని, మాత్రలు తీసుకొని, ఇన్సులిన్ తీసుకొని షుగర్ని కంట్రోల్ చేసుకుంటా ఉంటే చిన్న ఏళ్ళు ఉన్నకట్లా ఏమీ ప్రయోజనం లేదు. ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకో, నీకు ఎందుకు వచ్చాయని చూసి మళ్ళీ ఇప్పుడు ఒకటి ಯಾವುದೇ ఒక మనిషికి ఫస్ట్ అండ్ బేసిక్ థింగ్ ఈజ్ మంచి నిద్ర, బాగా నిద్రపోవాలి. నైటు మొబైల్స్ చాలా నైట్ ఉండకూడదు, అవి స్ట్రెస్ చాలా ఇస్తుంది, అవంతా తక్కువ చేయాలి. పీస్ఫుల్ లైఫ్ అంటాం. దాని జೊತೆಗೆ నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే ఎనీథింగ్ ఈజ్ నడిచేది ఒక ఎక్సర్సైజే, మళ్ళీ వేరే క్రికెట్ ఆడేది ఒక ఎక్సర్సైజే. లైక్ దట్ వాట్ ఎవర్ యూ లైక్ యూ డూ ఇట్, ఎనీ ఎక్సర్సైజ్. అండ్ ఇన్ ఇండియన్ ట్రెడిషన్ వీ ఆల్వేస్ లైక్ యోగా లైక్ దట్. అండ్ మళ్ళీ ఒక ಯಾವುದೋ ప్రశాంతంగా ఉండేది, ಯಾವುదన్నా దేవాలయం ఉండొచ్చు, నీకు ఇష్టమైండేతావ ఏడన్నా కావచ్చు, ఎక్కడన్నా చర్చ్ ఉండొచ్చు, దేవాలయం ఉండొచ్చు, మసీద్ ఉండొచ్చు. సో వేర్ యూ ఫీల్ పీస్ఫుల్, సో యూ బీ దేర్ ఫర్ సమ్ టైమ్ లైక్ దట్. స్ట్రెస్ ఇప్పుడు ఎక్సర్సైజ్ కనేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజు ఏం చేస్తామంటే, ఎక్సర్సైజ్ అంటే ఇట్ ఈస్ నాట్ దేసే బ్రిస్క్ వాక్ అంటాము. ఇదంతా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరా. ఇప్పుడు నేను డయాబెటీస్ వచ్చేసి ఈరోజు చాలా పెరగలేదు, స్లోగా బిల్డప్ చేయి, నువ్వు ఎక్సర్సైజ్ వాకింగ్ చేయి, లేదు రన్నింగ్ పో, లేదు ట్రెడ్మిల్ చేయి, ఇవంతా చేయి. అప్పుడు ఏమవుతుంది అంటే అది వెయిట్ రిడక్షన్ కావచ్చు, కానీ అది ఏమవుతుందంటే మజిల్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయ్యిండేటప్పుడు ఆ లేజినెస్ పోతుంది మజిల్కి. అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఇన్సులిన్ అంత అక్కర్లేదు, అంత తక్కువ ఇన్సులిన్లోనే నీ మజిల్ పెరుక్కొని తింటూ ఉంటుంది బ్లడ్లో. ఇంకా అంటే మీకు ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తక్కువ అవుతుంది, సన్నమవుతారు, ఫ్యాట్ కరుగుతుంది. ఇట్లా యోగా చేసేదాన్ని ఇంకా మెంటల్ స్టెబిలిటీ, కూల్నెస్, మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ అవుతుంది. లైక్ దట్ there are lot of advantages. కానీ వితౌట్ restricting the food, only exercise may not reduce the this weight. ఎందుకంటే ಯಾವುದೋ ఒక మనిషి 4 డ్రాప్లు ఆయిల్ ఎక్స్ట్రా దినాము తింటా ఉంటారంటే ఏడాదికి ఒకటి ఇంకా 2-2.5 కేజీలు లావు కావచ్చు. 4 బిస్కెట్లు తింటా ఉంటే ఏడాదికి ఒక 3 ఇంకా 4 కేజీలు లావు కావచ్చు. అట్లా ఒక చపాతీ తింటే నాకే 80 ఇంకా 100 కిలో క్యాలరీస్. ఒక చపాతీ ఉండొచ్చు, ఒక అంత ముద్ద ఉండొచ్చు, రైస్ ఉండొచ్చు, ఒక దోశ ఉండొచ్చు, సైజ్ 2 ఇడ్లీలు ఉండొచ్చు, 80 ఇంకా 100 కిలో క్యాలరీస్ ఇస్తుంది. నేను 1 కిలోమీటర్ కన్నా నడిస్తే నేను ఖర్చు చేసేది 30 ఇంకా 33 కిలో క్యాలరీస్. అంటే నేను ఒక చపాతీ ఒక అంత ముద్దకి 3 ఇంకా 3.5 కిలోమీటర్ నడల. అట్లా దట్స్ వై ఫస్ట్ ఫుడ్ రిస్ట్రిక్షన్ అంటే ఇది ఎక్సర్సైజ్ జొత్తులో. ఫుడ్ అంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫ్యాటర్న్, ఇట్ ఈస్ నాట్, దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ డయాబెటిక్, నాన్ డయాబెటిక్ అని చాలా డిఫరెన్షియేట్ చేసేది ఏం అక్కర్లేదు. ఫస్ట్ ఎట్లా అంటే హెల్తీ ఫుడ్ అంటాం. హెల్తీ అంటే ఇప్పుడు ಯಾವುದೇ ఫుడ్ ఆయిల్ అనుకుందాము, ఆయిల్ ఉండొచ్చు, నెయ్యి ఉండొచ్చు, నాన్ వెజ్ ఉండొచ్చు, దాంట్లో ఫ్యాట్ చాలా ఉంటుంది మనకి తెలుసు. మళ్ళీ వచ్చేది ఇప్పుడు కార్బోహైడ్రేట్ అంటాం. కార్బోహైడ్రేట్ అంటే ఏమంటే రాగులు ఉండొచ్చు, బియ్యం ఉండొచ్చు, గోధుమలు ఉండొచ్చు, ఒకన్ని మిల్లెట్స్ ఉండొచ్చు. ఈవెన్ రాగి ఈజ్ ఆల్సో మిల్లెట్, కానీ ఒకన్ని మిల్లెట్లో ఫైబర్ చాలా ఉంటుంది. రవ్వ ఉండొచ్చు, వెజిటబుల్స్ ఉర్లగడ్డ ఉండొచ్చు, బీట్రూట్ ఉండొచ్చు, క్యారెట్ ఉండొచ్చు, స్వీట్ పొటాటో ఉండొచ్చు. ఇవంతా కార్బోహైడ్రేట్ చాలా ఉంటుంది, అది కార్బోహైడ్రేట్ డైట్. నెక్స్ట్ ಯಾವ దాంట్లో ప్రోటీన్ చాలా ఉంటుంది, ఎగ్ వైట్, లేదు ఒకంత మజల్ పీసో, లేదో దాల్ అంటాం. మళ్ళీ ఫైబర్ అంటాం, పచ్చికూరలు అంటాం. పచ్చికూరలు గ్రీన్ వెజిటబుల్, పచ్చి కాదు పచ్చకూరలు, గ్రీన్ వెజిటబుల్స్. సో ఇది ఫైబర్ జాస్తి, ప్రోటీను దాల్, ఇది కార్బోహైడ్రేట్. ఫస్ట్ నేను ప్యాటర్న్ మార్నింగ్ ఉండొచ్చు, నైట్ ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ ఉండొచ్చు. ఫస్ట్ నేనేం చేస్తాను, పచ్చికూరలు, దోసకాయలు,
స్టార్ట్ చేస్తాను, మళ్ళీ బ్యాళ్ళు తింటాను, లాస్ట్లో కార్బోహైడ్రేట్ తింటాను. అప్పుడు నేను ఇది ఎవరు లాగుంటారో ఈ కార్బోహైడ్రేట్ ఒకటి ఉండేదాన్ని కాలు భాగం చేసుకుంటాను, బ్యాళ్ళు కాలు ఉండేది ఒకటి చేసుకుంటాను, పచ్చికూలు పదంతులు చేస్తాను. అప్పుడు నేనేం చేస్తాను, నేను ఎప్పుడు దోసకాయలు గ్రీన్ వెజిటేబుల్స్ చాలా తింటున్నాను, ఇవి నుంచి తక్కువ చేస్తాను. అప్పుడు మనం సన్నం కావచ్చు. ఎప్పుడు నాకు ఆకలి చాలా కార్బోహైడ్రేట్ టేస్ట్ ఉండేది తింటాను, అప్పుడు మనం సన్నమే ఛాన్సే లేదు. ఇది ప్యాటర్న్, యూ చేంజ్ ద ప్యాటర్న్. అవును షుగర్ చాలా ఉంది, అప్పుడు చూడప్ప ఒక పండ్లలో షుగర్ చాలా ఉంటుంది, యాವುದು స్వీట్ చాలా ఉండొచ్చు. అంటే అంటిపండు ఉండొచ్చు, మామిడి పండు ఉండొచ్చు, సీతాఫలం వచ్చి ఉండొచ్చు, సపోటా ఉండొచ్చు, మళ్ళీ ఇది అలసినన్ను అంటాము, జాక్ ఫ్రూట్ ఉండొచ్చు. ఇవంతా చాలా స్వీట్ ఉంటుంది, అవి నుంచి తక్కువ చేయి. అవును షుగర్ నుంచి తక్కువ ఉంది, పర్వాలేదు కంట్రోల్ ఉంటే ఒక నుంచి తిను పర్వాలేదు, కానీ షుగర్ చాలా ఉంటే ఇది. మళ్ళీ ఎవరన్నా కిడ్నీ ప్రాబ్లం ఉంటే పొటాషియం ఉండే ఫుడ్ తక్కువ చేయండి. ఇవంతా చేసుకొని టైప్ 2 డయాబెటీస్లో మనము దాంట్లో మాత్రలు వస్తాయి. మాత్రలు వేరే మాత్రలు వస్తాయి. ఒకటి ఇన్సులిన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ఇన్సులిన్ ఎఫెక్ట్ ఇంప్రూవ్ చేస్తుంది, ఒకరిని గ్లూకోజ్ని పేగుని ఇంకా ఇంటెస్టైన్ ఇంకా స్లోగా అబ్జర్వ్ చేసేట్లు ఉన్నాయి, ఒకరిని ఇన్సులిన్ ఎఫెక్ట్ ఇంప్రూవ్ చేస్తే, ఇంకొకరిని కొత్తగా ఈ నడంలో కంతా కిడ్నీని ఇంకా యూరిన్లో ఇది ఎలిమినేట్ చేస్తుంది. అట్లా మాత్రలు వస్తాయి. ఒక్కొక్క మాత్రలకి ఎంత పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉంటాయి, అది బగ్గే తెలిసిండాల. ఇంకోటి మనం ఎప్పుడు అంతే ఆ మాత్రలు అవంతా చూసుకొని మనం మాత్రం ఎప్పుడు ఇవ్వాలని తెలిసిండాల. ఈ ఒక్కొక్కరికి ఇప్పుడు వచ్చిన మాత్రలు SGLT ఇన్హిబిటర్స్ ఇస్తాము, అది మంచి మాత్రలే, కానీ అది ఇచ్చేతోడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండకూడదు. ఎందుకంటే యూరిన్ ఇంకా షుగర్ అవతలికి పోయేతోడు యూరిన్ ఇన్ఫెక్షన్లు అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి, అది ఒకటి చూసుకోవాలా. మళ్ళీ ఉండేవాళ్ళకి ఓకే, వేరే వాళ్ళకి అంతా చూసి దాన్ని ఇస్తాము, దాన్ని అంతా మనం మాట్లాడతాము. అట్లే మనం ఏం చేస్తాము, ఒకే దాంట్లోనే 3 మాత్రలు వేసి కల్పిస్తే అప్పుడు షుగర్ ఫ్లక్చుయేషన్లు చాలా అవుతాయి. ఎందుకంటే మీకేమంటే షుగర్ కంట్రోల్ వచ్చేయాల, మళ్ళీ ఏమన్నా కానీ అప్పుడు ఏం చేస్తాము, మీరు సరిగా ఇన్లాదు మీకు ఇది కాలేదు అంటే అప్పుడు మనం ఆ మాత్రలు నేను కొడతాము. అందుకోసము మనము ఆ మాత్రలంతా రుచి తక్కువ పెట్టుకొని మాత్రలు రుచి తక్కువ చేసుకొని మళ్ళీ ఇన్సులిన్కి వేస్తాము. ఇన్సులిన్ వేస్తాము అంటే లాస్ట్ స్టేజ్ కాదు, అది ఫస్ట్లోనే వేయాల. ఎప్పుడు మాత్రలు మినిమం డోసులో షుగర్ కంట్రోల్కి వస్తూ ఉండలేదు. ఎందుకంటే నాకు షుగర్ వచ్చేపటికే నాకు 50 నుంచి 70% ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ, కెపాసిటీ తక్కువైపోయి ఉంటుంది. మాత్రలు ఒక నీళ్ళు పని చేస్తే మళ్ళీ ఏం పని చేసేలాగా. అవును నేను చాలా లా ఉన్నాను, షుగర్ వచ్చింది అంటే నేను సన్నమైతే మాత్రలు నుంచి చాలా దినాలు పని చేయొచ్చు. నాకు సన్నమయ్యి షుగర్ వచ్చింది అంటే నాకు ఇన్సులిన్ రిజర్వ్ చాలా తక్కువ ఉండొచ్చు, మాత్రలు చాలా దినాలు పని చేయకుండా ఉండొచ్చు. అప్పుడు నేను బిర్న ఇన్సులిన్ రావచ్చు. కానీ ఎవరు సన్నముండి అంటే నార్మల్ వెయిట్ ఉండి షుగర్ వచ్చింది అంటేను స్ట్రెస్ తక్కువ అయితే వాళ్ళకి మాత్రలు ఒక నాళ్ళు పని చేయొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇన్సులిన్ వేస్తాము. ఇన్సులిన్లో 2 తరాలు, అంటే నేను చెప్తాను కదా, ఇన్సులిన్ 2 తరాలు అంటే భోజన టైంలో ఇట్లా రిలీజ్ అవుతుంది, మిగిలిన టైంలో ఇట్లా రిలీజ్. అట్లాగానే దాంట్లో 2 తరాలు ఉంటుంది. ఒకటి ఫాస్ట్గా రిలీజ్ అయ్యే ఇన్సులిన్, ఒకటి స్లోగా రిలీజ్ అయ్యే ఇన్సులిన్. 2 మిక్స్ అయితే మిక్స్ అంటాము. 30-70 అంటే 30% షార్ట్ యాక్టింగ్, 70% లాంగ్ వాళ్ళ సిచ్యుయేషన్గా వేస్తాము. ఒక్కొక్కరికి మనం ఏం చేస్తాం, మాత్రలు పని చేస్తూ ఉండదు. అంటే రైపూట్లు మాత్రం ఇన్సులిన్ ఇచ్చేస్తే ఫాస్టింగ్ కంట్రోల్ వస్తుంది. అది ఎలా అంటే అప్పుడు ఫాస్టింగ్ నైట్ అంతా రెస్ట్ సిక్కుతుంది, అప్పుడు మాత్రలు పని చేయొచ్చు. లేదు వాళ్ళకి అది కాలేదంటే 2 సార్లు వేసే ఇన్సులిన్ వేస్తాము, లేదా 4 సార్లు వేస్తాము. కానీ ఇన్సులిన్ వేస్తే అది మంచిది ఆల్వేస్. ఈ మాత్రలు చాలా స్ట్రాంగ్ అయినంత దాంట్లో సైడ్ ఎఫెక్ట్, షుగర్ ఫ్లక్చుయేషన్, లో షుగర్లు అంతా కావచ్చు. అవును లో షుగరు ఇన్సులిన్లోనా రావచ్చు, లేదు మాత్రల్లోనా రావచ్చు. మాత్రలు వచ్చి నిదానంగా పనిచేసేదాన్ని ఇంకా నిదానంగా వాళ్ళకి తెలిసేదే లేదు, లో షుగర్ తర ఉంటుంది. అంటే ఇన్సులిన్ ఒక్కొక్కటి భోజనం తినలేదంటే సడన్గా షుగర్ తక్కువైతే వాళ్ళకి సిమ్టమ్స్ తెలియచ్చు. అప్పుడు ఏమైపోతుంది, ఆకలి లో షుగర్ అయితే అంట్లకి ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, బ్రెయిన్కి ఆకలి అవుతుంది, హార్ట్కి ఆకలి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆకలి అయ్యేది, ఎదో కొట్టుకునేది, ఏదో టకటక, మళ్ళీ ఏమో ఇది వచ్చేది, అదరొచ్చేది, చెమటలు వచ్చేది, మళ్ళీ తలనొప్పి వచ్చేది, ఏమేమో తినాలా ఏమేమో మాట్లాడేది, అవంతా సిమ్టమ్స్ రావచ్చు. మళ్ళీ ఏమీ ఇది చేయలేదంటే కోమాకు పోవచ్చు. అవంతా సిమ్టమ్స్ వస్తే షుగర్ ఏమైనా 60, 70, 80 ఉంటే షుగర్ తీసుకోవాలా. అదే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవంతా మనకి సిమ్టమ్స్ రావాలంటే నరాలు కరెక్ట్గా ఉండాలి. నరాలు ఏమన్నా కొంచెం డిఫెక్ట్ ఉంటే మనకేమంటే ఆ సిమ్టమ్స్ రాకుండానే కోమాకు కావచ్చు. అంటే అప్పుడు లో షుగర్ ఈజ్ మోర్, ఎప్పుడు హార్ట్ ప్రాబ్లము, నరాల ప్రాబ్లం ఉండేవాళ్ళకి లో షుగర్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ హై షుగర్. అందుకోసం ఎప్పుడు నార్మల్ షుగరు
వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉండేవాళ్ళు నార్మల్ ట్రై చేసేకపోకూడదు. నార్మల్ కన్నా రుచి చాలానే ఉండాలి. ఎలా అంటే లో షుగర్ కన్నా హై షుగర్ రుచి బెటర్ లాంగ్ రన్. లో షుగర్ అంటే ఒకరే ఉంటేనే ప్రాబ్లం అవుతుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటా. నార్మల్ పెట్టుకో. ఎలా అంటే ఒకసారి షుగర్ వచ్చినాక మన బాడీ కంట్రోల్ ఉండదు, మనం మాత్రల మీద కంట్రోల్ ఇచ్చి పెట్టేసినాం. అవును నార్మల్ అయిపోయింది, నేను ఎఫెక్ట్ కాకూడదు అని షుగర్ తక్కువ కాకుండా ఉండాలనేం లేదు, తక్కువైతే పోతుంది. మనకి సిమ్టమ్స్ తెలియకుండా పోవచ్చు. అందుకోసం ఎవరు హార్ట్ ప్రాబ్లము నరాల్ వీక్నెస్ ఉంటుందో వాళ్ళకి షుగర్ వచ్చి చాలా ఉండేదే బెటర్ తక్కువ కన్నా. అప్పుడు ఇవంతా తీసుకొని ఇమీడియట్గా చక్కెర గ్లూకాన్ డి సింపుల్ జ్యూస్, లేదు ఒకటి పార్లే బిస్కెట్ అంటే తీపి ఉండే బిస్కెట్లు. ఒక్కొక్కసారి చిక్కలాదంటే చాక్లెట్ తింటాం, దాంట్లో ఫ్యాట్ ఉంటుంది, సడన్గా షుగర్ ఇది కాదు, సింపుల్ షుగర్ లేదు గ్లూకాన్ డి టక్ అని తీసుకోవాలి. అట్లే వస్తూ ఉంటాయి. డాక్టర్ని కలిస్తే మాత్రలు చేంజ్ చేస్తారు. ఒక్కొక్కరు ఏమంటారంటే ఈ మాత్రలు తింటూ ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటాయి, 11-12 గంటలకు ఆకలి ఏమో అవుతుంది, ఏమన్నా తినాలా, అది నార్మల్ అనుకునేస్తారు. అది నార్మల్ కాదు, అది లో షుగరే. అందుకోసం అవంతా తెలుసుకొని అంతా డాక్టర్ జೊತೆ డిస్కస్ చేస్తే మీకు ఇదంతా అవుతుంది. అందుకోసము ఈ చక్కెరకాయల ಬಗ್ಗೆ క్లీన్గా మీకు అర్థమైపోతే ఎట్లా అంటే ఇంకోటి ఏమంటే ఈ షుగర్ 100% షుగర్నిక ప్రాబ్లం అవుతా ఉండేది ఎందరో జనాలకి అవుతా ఉంది. అంటే అది షుగర్నిక చాలా జనాలు ఆరమవుతా ఉండదు, లేదు సస్తా ఉండదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్స్. అందుకోసము షుగర్ నార్మల్ చేసుకునేస్తా, స్ట్రెస్ అట్లా పెట్టుకుంటాను అంటే హార్ట్ ప్రాబ్లంలు వస్తాయి, అన్నీ వస్తాయి. అందుకోసము మీకంతా క్లీన్గా అర్థమైంటే మీరే డాక్టర్లు దానికి అప్పుడప్పుడు వచ్చి చూపిస్తూ ఉంటే చాలు.